ఈ లోకంలో ఒక వింతైన విషయం ఏంటో మీకు తెలుసా? ఒక స్త్రీ తన ఎమోషన్స్ని బయటకు చెప్పడం ఎంతో తప్పు. నిజమేనండి, మీరు విన్నది. బయటకు చెప్పడం ఎంతో తప్పు. ఎందుకో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఒక మహిళ ఎన్నో అవమానాలని భరించి బాధలను దిగమింగుకొని సైలెంట్గా ఉంటే అప్పుడు అందరూ తనని అమ్మాయి ఎంతో స్ట్రాంగ్గా ఉంది అంటారు. అదే మహిళ తన కోసం ఒకరోజు గొంతెత్తి మాట్లాడితే అప్పటి వరకు ఆమె ఎంతో స్ట్రాంగ్ అన్నవాళ్ళే ఆమె ఎంతో డిఫికల్ట్, చాలా ఓవర్గా చేస్తుంది, చాలా ప్రాబ్లమేటిక్ అంటారు. కానీ ఆమె ఎవరిని బ్లేమ్ చేయడం కోసం మాట్లాడలేదు. అంతటి బాధని తను ఒక్కటే మోయడం ఇక తాళలేక ఒక్కసారిగా వాయిస్ రైజ్ చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వినాలి కదా. వినకపోగా పైగా తనని తప్పుపట్టారు. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకి ఆవిడ అసలు ఒక సమస్య కాదు, ఆమె మాటల్లో కూడా తప్పే లేదు. అసలు సమస్య ఏంటంటే ఆమె చెప్పే మాటలు వాళ్ళకి నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఎంతో సైలెంట్గా ఉంది. అది వాళ్ళకి చాలా కంఫర్ట్గా అనిపించింది, వాళ్ళకేమీ ప్రాబ్లంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు తన కోసం మాట్లాడేసరికి అది వాళ్ళకి మింగుడు పడడం లేదు, వాళ్ళకి నచ్చడం లేదు. అందుకే తనని తప్పుపట్టారు. ఇటువంటి సమస్యలు వస్తాయని, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎంతోమంది మహిళలు వాళ్ళ ఎమోషన్స్ని బర్స్ట్ అవుట్ చేయకుండా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అందుకే అటువంటి వారందరి కోసం నేను మగవా కంఫర్ట్ అనే ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ స్పేస్ని క్రియేట్ చేశాను. మీ ఎమోషన్స్ని ఎటువంటివైనా మేము మనస్ఫూర్తిగా వింటాము, మిమ్మల్ని కేర్గా చేస్తాము. మీ కనుక నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే నాకు జాయిన్ అని కమెంట్ చేయండి. ఈ కనుక మీకు టచ్ అయినట్లయితే మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయండి. ఇది ఎవరికైనా అవసరం అవుతుంది, మీరు ఎవరినైనా కేర్ చేస్తున్నారనుకుంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.